'Cause I love you for infinity. సో గైస్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా అమేజింగ్ వచ్చేసింది గైస్. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న 2024 హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ లెవెల్లో ఒక్క వీడియో చేయండి అని. అది కూడా గైస్ ఫుల్ యానిమేషన్స్తో, అది మీ గర్ల్ ఫ్రెండ్కు మీరైతే విషెస్ చేస్తే ఇంకా మీ గర్ల్ ఫ్రెండ్ ఫిదా అవ్వాల్సిందే. అండ్ గర్ల్ ఫ్రెండ్ అని కాదు, అండ్ మీ ఫొటోస్, మీ ఫ్రెండ్స్, ఎవరి ఫొటోస్ అయినా కానీ ఈ మ్యూజిక్తో పెడితే ఇంకా కిర్రాక్ అవ్వాల్సిందే. చాలా క్రేజీగా ఉంటుంది వీడియో మటుకు. చూసారో ఆల్మోస్ట్ ప్రివ్యూ కూడా. అండ్ నేను ఎక్కువగా సాంగ్తో అయితే ప్లే చేయలేదు కాపీరైట్ ఇష్యూ వల్ల. సో ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది మీకు బేసిక్లీ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, నా తరపున మన ఛానల్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అలాగే గైస్ నాకు మీరు చెప్పాలనుకుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ ఈశ్వర్ టెక్ అని కామెంట్ చేయండి. అండ్ నేను కూడా కొంచెం మీ తరపున హ్యాపీగా ఫీల్ అవుతా. సో గైస్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియో ఎడిటింగ్ అనే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్స్ లింక్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లోనే యాప్ లింక్స్ అండ్ నేను యూజ్ చేసిన మెటీరియల్స్ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సింది ఉంటుంది. అండ్ కైన్ మాస్టర్ కూడా వాటర్ మార్కే కనిపిస్తుంది, కానీ మీకు ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసా. డైరెక్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ టెలిగ్రామ్ని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ నుంచి టెలిగ్రామ్లో ఈశ్వర్ టెక్ అని సెర్చ్ చేసినా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఒక అప్లికేషన్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకే, సో అప్లికేషన్ పేరు వచ్చేసి మనకు పినేష్ అప్లికేషన్. ఈ ఒక అప్లికేషన్ చెప్పాను కదా, లింక్ యాప్ లింక్ అని డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తానే గైస్ ఇక్కడ మనకు ఫస్ట్ మీరు ఏ ఫొటోస్ని అయితే మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. అన్నీ కూడా ఫుల్ స్క్రీన్లో ఉండాలి ఫొటోస్, నేను ముందే చెప్తున్నా. ఓకే, సో అండ్ మనం బాయ్స్ ఫొటోస్ అనేది చేసుకోవచ్చు అండ్ గర్ల్స్ ఫొటోస్ అనేది చేసుకోవచ్చు. అది మీ ఎడిటింగ్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ నేను వచ్చేసి ఈమె ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, సో సింపుల్గా నేనైతే కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేస్తున్నా. ఒక 6 అయితే సెలెక్ట్ చేసా. అండ్ ఇంకా మనకు ఎక్స్ట్రాకు ఒక 8 అయితే యాడ్ చేసా. యాడ్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసా. ఇక్కడ చూడండి హార్ట్ సింబల్లో వచ్చేస్తుంది, కింద మనకు సేప్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గైస్ ఇక్కడ మనకు రేషియో ఆప్షన్ వస్తుంది. ఓకే, సో రేషియోలో 9:16 రేషియోని సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేస్తూనే మనకు ఇక్కడ క్లిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. అడ్జస్ట్మెంట్లో మీకు ఎంత అడ్జస్ట్మెంట్ కావాలో అంత అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని అండ్ కరెక్ట్ బేసిక్లీ ఎగ్జాక్ట్లీ పెట్టుకొని అండ్ టిక్ మార్క్ పెట్టేసి ఎడిట్ ఆప్షన్లోకి వేస్తే అండ్ మీ ఫొటోస్ ఎక్కడన్నా అంటే మనకు ఫేస్ అలా మనకు ఇక్కడ చూడండి ఈ ఫోటో కరిగా కనపడట్లేదు, అప్పుడు ఇలా మీరు అడ్జస్ట్ అయితే చేసుకొని ఇలా మీరు మొత్తం అన్నిటిని కూడా మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, సో మీరు అన్నిటిని కూడా ఎగ్జాంపుల్గా నేనైతే చెప్తున్నా. అండ్ అన్ని ఎడిట్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అండ్ మనకు ఇంకా మోర్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకు బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. పైన సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మనకు 3D ఆప్షన్ ఫ్రీగా ఉంటుంది హై క్వాలిటీలో. అండ్ నేను ఇచ్చిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో అది మనకు ఫ్రీగానే వస్తుంది. అండ్ డౌన్లోడ్ చేసుకొని అండ్ ఇక్కడ మనకు చూడండి సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అనే ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. అండ్ సింపుల్గా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ హోమ్ స్క్రీన్కి అయితే వచ్చేద్దాం. ఓకే, సో హోమ్ స్క్రీన్కి వచ్చేసి కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే నేను చెప్పాను కదా డౌన్లోడ్ అయితే చేసుకొని అండ్ క్రియేట్ నౌ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఇక్కడ మనకు కావాల్సిన రేషియోని సెలెక్ట్ చేసి క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ మనకి ఇక్కడ మనకు స్టార్టింగ్లో మనకు యాక్సెస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇందులో ఇమేజ్ మనకు ఫస్ట్ ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ ఇప్పుడు మనకు ఏదైతే మీరు ఫోటోని అక్కడ సేవ్ చేశారో ఆ ఫోటోని ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనం ఫోటో యాడ్ చేసిన ఫోటో అయితే ఇదే కదా అండ్ మనకు చూడొచ్చు ప్రాపర్గా అడ్జస్ట్ అయింది. సో ఈ ఫొటోస్ మీరు ఏం చేస్తారు, ఈ విధంగా మీరు ఫస్ట్ జూమ్ చేయండి. ఓకే, సో జూమ్ చేసి మనకు వీడియో ఎంత లెంత్ కావాలో ఫస్ట్ వీడియోని అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. అండ్ నేనైతే ఆడియోని సెలెక్ట్ చేసి ఫస్ట్ మనము ఆడియోని ఇంపుట్ చేద్దాం. ఓకే, సో నేను ఇచ్చిన ఆడియో ఆల్మోస్ట్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసా. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. 24 సెకండ్స్ అయితే ఆడియో ఉంటుంది, ప్లే చేసుకోండి. ఓకే, సో మనకు ఆడియోని అయితే నేను మ్యూట్ చేసేస్తున్నా, ఎందుకంటే సాంగ్ వినిపించకూడదని నేను కాపీరైట్ ఇష్యూ వల్ల. సో ఓకే, నేను ఫస్ట్ మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మ్యూజిక్ ఎంత ఉందో అంత లెంత్న ఈ లేయర్ని అయితే ఎగ్జాక్ట్గా నేను వీడియోని ఎండ్ వరకు డ్రాగ్ చేసేస్తున్నా. ఓకే, సో డ్రాగ్ చేస్తే సేమ్ ఆప్షన్ ఇది కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు
డ్రాగ్ చేసేసేయండి. ఓకే, సో ఎండ్ వరకు డ్రాగ్ చేసి అండ్ మనకు స్టార్టింగ్ అంత పర్ఫెక్ట్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఓకేనా, సో అంత పర్ఫెక్ట్ అంది. ఇప్పుడు మనకు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను మళ్ళీ మనం ప్లే చేసుకోవాలి. ఎందుకంటే వన్ టైం కాదు, ఒక 10 times మళ్ళీ మనం ప్లే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ గాయస్ ఇక్కడ నుంచి నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఒక లేయర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ లేయర్ని ఈ లెవెల్లో మీరు జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని కిందికి వస్తే మనకి ఇక్కడ చూడొచ్చు ఆల్ఫా ఒపాసిటీ అనే ఆప్షన్, అందులోకి వచ్చేసి కొంచెం డౌన్ చేయండి, ఒక 72 పెట్టుకోండి. ఓకే, పెట్టుకున్న తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. లాస్ట్ కిందికి వస్తే ఇక్కడ మనకు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన కలర్ మీరైతే పెట్టుకోండి. ఓకేనా, సో నేనైతే ఒక కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, సో నేను సింపుల్గా అంటే అంత బేసిక్గా కొంచెం ఎక్కువే పెడుతున్నా కలర్స్. అండ్ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి కొంచెం అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసి లాస్ట్ మళ్ళీ కొంచెము ఇలా నేను బ్లూనే పెడుతున్నా, ఎందుకంటే మనకు బ్లూ బాగా సింక్ అవుతుంది. ఓకే, సేమ్ ఈ ఇమేజ్ను కూడా వీడియోని ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేయాలి. ఓకే ఫైన్, సో పర్ఫెక్ట్ వచ్చేసింది. ఓకే, సో పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనము ఆడియో ప్లే చేయాలి. ఓకే, సో ఆడియో ప్లే చేసేది ఎంతవరకు ఇక్కడ నుంచి ప్లే చేయాలి, ఈడి వరకు మనకు కరెక్ట్గా 4.519 కాడికి ఒక డాట్ పెట్టేయండి. ఓకే, సో మళ్ళీ ప్లే చేయండి, మళ్ళీ ఇక్కడ వరకు. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ప్లే సో ఇక్కడ మనకు కరెక్ట్గా ఇక్కడ మళ్ళీ ఇంకో బీట్ వస్తుంది. ఈ బీట్ కాడ కూడా పర్ఫెక్ట్గా మనము ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. మీడియా ఆప్షన్లోకి వెళ్ళేసి ఫస్ట్ మనకు స్టార్టింగ్ ఏదైతే ఉందో మన ఫోటో ఈ దాకా వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఈ ఫోటో ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఇక్కడ మీరు ఒక అంటే మనకు ఇక్కడ మనకు కీ సింబల్ వస్తుంది. మన ఫోటోని టచ్ చేసి మనకు కీ సింబల్ని యాడ్ చేసుకోవాలి. కీ సింబల్ ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఏం చేస్తారు, మీ ఫొటోస్ని ఈ విధంగా మీరు జూమ్ చేసుకోవాలి. ఓకే, సో పర్ఫెక్ట్గా మనకు ఈ విధంగా జూమ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, స్టార్టింగ్ జూమ్ చేసుకొని ఇలా పెట్టుకొని అండ్ మనకు ఇక్కడ తాళం సింబల్ యాడ్ చేయండి. ఇక్కడ కీ యానిమేషన్ బాగా చూడండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, సో ఇక్కడ మనకు బీట్ ఎక్కడ వస్తుంది, 9 సెకండ్ల కాడ అయితే వస్తుంది. ఓకే, సో 9 సెకండ్ల కాడ కొంచెం ముందు ఎగ్జాక్ట్ ఒక 9 కరెక్ట్ 9 కాడ పెట్టుకొని ఈ యొక్క ఇమేజ్ని ఈ లెవెల్లో కరెక్ట్గా మీరు ఇలా స్క్రోల్ చేయండి. ఓకే, వన్స్ ఇలా స్క్రోల్ చేసిన తర్వాత అండ్ మళ్ళీ కొంచెం ముందుకు ఇలా వచ్చేయండి. వచ్చిన తర్వాత అండ్ మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ మనకు స్టార్టింగ్ మళ్ళీ ఏదైతే ఉందో ఈ లెవెల్లో మళ్ళీ. ఓకేనా, సేమ్ ప్రాసెస్. ఓకే, మళ్ళీ బ్యాక్ సేమ్ ఆప్షన్ బ్యాక్ పెట్టుకోండి. ఓకే, సో బ్యాక్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే ఉందో ఎండ్ వరకు వచ్చేయండి. ఎండ్ వరకు వచ్చేసి సింపుల్గా మీరు మళ్ళీ ఎక్కడైతే వీడియో ఎండ్ అయిపోతుందో అక్కడ మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి, సేమ్ మళ్ళీ సింపుల్. ఓకే, సో ఇక్కడతో మనకు ఇమేజ్ యానిమేషన్ అయితే సెట్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు ఆడియోని అయితే నేను మ్యూట్ చేసేస్తున్నా, ఎందుకంటే సాంగ్ వినిపించకూడదు, ప్లే చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ ఫోటో అనేది యానిమేషన్ ఈ విధంగా చిన్నగా మూవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మన ఫోటో రావాలి అంటే నేను ఇక్కడ డాట్ ఇచ్చింది, అది కూడా నేను చూపిస్తా. సో ఫోటో ఈ విధంగా ఇప్పుడు చూడండి ఒక్కసారి ఇలా వస్తుంది, చాలా సింపుల్గా ఉంటుంది వీడియో. ఓకే, సో ఇక్కడ మన ఫోటో ఇది ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ నుంచి లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ నుంచి మీ ఫొటోస్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫొటోస్ని ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో లాస్ట్ టైం ఒక ఫోటో, ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేశాను. దీనికి కింద క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మాస్క్ని ఎనేబుల్ చేసి ఈ విధంగా ఎనేబుల్ చేసేయండి ఫుల్గా 50%. ఓకే, సో ఎనేబుల్ చేస్తే మనకు కింద ఈ లెవెల్లో వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత అండ్ దీనికి ఏం చేస్తారు, ఫస్ట్ ఈ ఇమేజ్ను కూడా వీడియోని ఎండ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఓకేనా, ఓకే ఫైన్, ఎండ్ వరకు వచ్చేసింది. వచ్చేసిన తర్వాత దీనికి ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి వైబ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వైబ్ అప్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి మినిమం అంటే ఒక 3 పెట్టుకోండి. ఓకే, సో 3 పెట్టుకుంటే మనకు ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత అండ్ మనం ఇక్కడ నుంచి ప్లే చేసుకోండి, ఎక్కడ వరకు రావాలనేది మనకు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ ఇప్పుడు మనకు ఏదైతే ఉందో నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్లలో మీకు ఒకటి హ్యాపీ న్యూ ఇయర్ 2024 అని ఇచ్చిందా. ఓకే, సో ఈ 2024 అనేది ఇక్కడ మీరు పైన పెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ పైన పెట్టుకొని దీనికి ఇంకా మీరు కలర్ అడ్జస్ట్మెంటు అండ్ ఇంకా స్నాచురేషన్స్ ఇలా మీరు పెంచుకోవచ్చు. ఓకే, సో మీకు కావాల్సిన కలర్ కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో నేను వచ్చేసి ఏం చేయకోకుండా కాంట్రాస్ట్ బేస్ని అది రెండింటిని పెంచేసి ఇదే లేయర్ని వీడియోని ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేస్తున్నా. ఓకే, సో ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసా. దీనికి ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి పెయిడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశా, దీనిని మళ్ళీ డూప్లికేట్ చేసా. ఓకే, సో డూప్లికేట్ చేసి మళ్ళీ రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళేసి అండ్ దీనికి ఏం చేస్తున్నా, మళ్ళీ రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ నుంచి నేను మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ టెక్స్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, సో అక్కడ నుంచి ఇంపుట్ చేసుకున్నాక ఇది క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి కొంచెం ఇలా క్రాప్ చేశాను. దీని క్రాపింగ్ ఆప్షన్ను బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి నేను స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఓకే, స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి సేమ్ మళ్ళీ
ఇక్కడ సెలెక్ట్ చేసా. ఓకే, దీనిని మీరేం చేస్తారు, మళ్ళీ నార్మల్ అంటే ఇక్కడ పెట్టుకొని అండ్ నేనేం చేస్తున్నా, దీనిని కొంచెం ఇలా డూప్లికేట్ అయితే చేసుకొని సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ మనకు రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ ఒక బ్లాక్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సెలెక్ట్ చేస్తే మనకు ఇక్కడ యాచ్రీస్ ఉంటుంది, కాకపోతే ఇది బ్లాక్ ఇమేజ్. ఓకే, సో ఈ బ్లాక్ ఇమేజ్ నేనేం చేస్తున్నా, కొంచెం అంటే మనకు ఈ బ్లాక్ ఇమేజ్ని కిందికి వస్తే మనకు పర్ఫెక్ట్గా ఏదైతుందో సర్లేదు దీన్ని డిలీట్ చేద్దాం. ఓకే, సో డిలీట్ చేసి లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ ఇందులోంచి నేను ఒక బ్లాక్ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకొని అండ్ దీనిని ఇలా మనకు రొటేట్ అయితే చేంజ్ చేయండి. రొటేట్ చేంజ్ చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు చూడండి క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, క్రాపింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని ఈ లెవెల్లో ఒక 37 పెట్టుకోండి. 37 పెట్టుకొని ఈ విధంగా జూమ్ చేసేసి ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ అది మీ ఎడిటింగ్ మీద బేస్ అయి ఉంటుంది గాయస్. ఓకేనా, సో దీనిని బ్లింక్ టు ఫ్రంట్ అనే ఆప్షన్ పెట్టుకొని ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ టెక్స్ట్ కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. దీనికి మీరు ఇన్ యానిమేషన్లో పెయిడ్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఈ టెక్స్ట్కి కూడా ఆల్రెడీ పెయిడ్ ఆప్షనే ఉంది, మళ్ళీ మీరు ఎడిట్ చేయాల్సిన పని ఏం లేదు కొత్తగా. ఓకే, సో ఇదంతా యాడ్ చేసిన తర్వాత అండ్ మనం ప్రాపర్గా ఇది కూడా వెనక్కి పెట్టుకుందాం. ఓకేనా, సో పెట్టుకున్నాక ఇప్పుడు మనకు టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని కొంచెం డూప్లికేట్ చేసుకోండి. ఓకే, సో డూప్లికేట్ చేసి మీరేం చేస్తారు, ఈ టెక్స్ట్ని ఇక్కడ కొంచెం ముందుకు స్క్రోల్ చేసేసి అండ్ మనకు కావాల్సినంత. ఓకే, సో మనకు కావాల్సిన అంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ మనకు ఇక్కడ ఆల్రెడీ నేను యాడ్ చేశాను, ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండేది ట్రిమ్ చేసేయండి. నేను ఇచ్చిన డాట్ పెట్టుకోమని చెప్పా కదా, ఆ డాట్ కార్డ్ ట్రిమ్ చేయండి. ఫస్ట్ మనకు స్టార్టింగ్ ఉండేది ఇక్కడ పెట్టుకోండి. ఓకే, స్టార్టింగ్ ఇక్కడ పెట్టుకొని ఇంకా మీరు ఏదన్నా కలర్ దీనిని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు కలర్. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే రెడ్ పెట్టా ఇప్పుడు. ఓకే, సో ఇలా జూమ్ చేయండి ఎక్కువగా. ఓకేనా, సో ఇలా జూమ్ చేసేసి దీనికి ఏం చేస్తారు, కీ యానిమేషన్ టచ్ చేయండి. టచ్ చేసి కొంచెం ముందుకు ఇక్కడ దాకా పెట్టేసి ప్లస్ మీద టచ్ చేసి మళ్ళీ ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఇలా తగ్గించేసి మీకు ఎంత కావాలంటే అంత. ఓకే, సో ఇలా ప్రాపర్గా ఇలా పర్ఫెక్ట్గా సెంటర్ చేసుకోండి. ఓకే, సెంటర్ చేసేసి మనం ఇక్కడ నుంచి ప్లే చేస్తే చూడండి ఆ ఇమేజ్ అనేది ఈ విధంగా వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది. ఓకే, సో 24 టెక్స్ట్ అయితే వచ్చేసింది. ఓకేనా, సో వచ్చిన తర్వాత అండ్ మనకు ప్రాపర్గా ఇవేం చేస్తారు, కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకోండి. ఓకే, సో మన ఫోటో ఎక్కడైతే వస్తుందో పర్ఫెక్ట్గా అక్కడ నుంచే స్టార్ట్ అయిపోవాలి రెండు కూడా. ఓకే, సో కొంచెం లెంత్గానే ఉంటుంది వీడియో, ప్రాబ్లం పడకండి అండ్ సింపుల్గా చూసుకోండి. ఓకే, సో వీడియో నెక్స్ట్ లెవెల్లో కావాలంటే కొంచెం టైమే పడుతుంది, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు స్టార్టింగ్ మనకు లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ దాంతోపాటే ఇక్కడ ఒక హార్ట్ సింబల్కు సంబంధించిన నేనైతే ఒక వీడియో కూడా ఇస్తాను. ఓకే, సో ఈ వీడియోని మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్లో పెట్టేసి కిందికి వస్తే మనకి ఇక్కడ సేమ్ మళ్ళీ బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అండ్ దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేయాలి. ఓకే, సో మ్యూట్ చేసేసి అండ్ నేను సాంగ్ వల్ల వినిపించలేదు. ఓకే, సో ఇప్పుడు ఫైనల్లీ ప్లే చేసుకోండి. సో గాయస్ ఇంకా మీకు వీడియో అయితే బేసిక్లీ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ 2024 వస్తుంది అండ్ నెక్స్ట్ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో వచ్చేస్తుంది అండ్ మనకు ఇప్పుడు చూడండి నెక్స్ట్ లెవెల్లో వీడియో అయితే సేమ్ మీరు ముందు ఎలా చూసారో అలానే సేమ్ యాక్చువల్స్ వచ్చేసింది. ఇందులో నేను బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒక్కటి వినిపించలేదు. ఓకే, సో అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకేంటి, ఇంకా ఈ వీడియో గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోవాలి. ఓకే, పైన షేర్ ఆప్షన్ ఉంది, దాని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీలు ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే విత్ ఇన్ సెకండ్స్లో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.